మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. ఏంటే ఏది గడ్డి మేస్తున్నట్టు సౌండ్ ఏంటే? కొద్దిగా మెల్లిగా మెయ్యి. పండు తగ్గించు నీ సౌండ్. కొట్టానంటే నీ వీపు మీద మోగుతుంది బ్యాండ్. నా చాక్లెట్ నా ఇష్టం, నీకేంట్రా మధ్యలో కాకి మొహోడా? నా బొందా ఇది ఎదురుగా ఉండగా నాకు ఆసనాలేసే ఛాన్సే ఉండదు. కనీసం మెడిటేషన్ చేసి కొన్ని ప్రశ్నలకు జవాబులు ఎత్తుక్కుంటా. నీ మొహానికి మెడిటేషనా? పైగా నీకు సమాధానాలు లేని ప్రశ్నలా? సరే ఏడు. ఓ పరమగురుడా, నేనెవర్ని? నేనేం చేశాను? నేనేం చెయ్యాలి? ఎందుకు పుట్టాను? ఓ పతిదేవుడా, నువ్వో వేస్ట్ గాడివి. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, వంటింట్లోకి వెళ్ళి అంట్లు తోముకోవాలి. నాకు జీవితాంతం అరవచాకిరి చేయించడానికి పుట్టావు. త్వరగా రాకపోతే నా చేతిలో చస్తావు. అమ్మో. బావా, ఏంటి పాలకోవా, నువ్వు వచ్చి సచ్చావేంటి? ఏ రావద్దా? ఏపా అక్క, బావ నా బుగ్గ గిల్లాడే. కోసి నీ దుంపదగా, నీ బుగ్గ నేనెప్పుడు గిల్లానే? గిల్లావని పోయి ఏడుస్తూ చెప్తాను బావా. ఇంకా నా చెవు గోకావని, నా చేయి గీకావని కూడా చెప్తా. ఏంటే ఇవన్నీ చేయమని హింట్ ఇస్తున్నావా? చేస్తే మీ అక్కతో వాతలు పెట్టిస్తున్నాను వార్నింగ్ ఇస్తున్నావా? అది నీ ఓన్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బావా. ఒకసారి ట్రై చేస్తావా? వద్దే, మీ అక్క చూస్తే బాగోదు. బాగోది కాదు, బ్యాక్ బెండ్ అయిపోతుంది. ఎదవాసలు పెట్టుకోకు. ఆ తర్వాత అక్కని కాలో చేయో ఇరిచేసి వీల్ చైర్ లో కూర్చోబెడుతుంది. ఓ చేయి తిక్కల్లానా, ఊహల్లోకి ఎక్కించేసి లోయలో తోసేస్తావేంటే? అయినా నీలాంటి దాంతో అస్సలు పెట్టుకోకూడదు. ఐస్ క్రీమ్ చూపించి అరచేయి నాకించేస్తారు. అక్క, బావ డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పి నన్ను ఊబులో దింపాలని చూస్తున్నాడే. బాబోయ్, నువ్వేంటే ఇంత వైలెంట్ గా ఉన్నావు? నువ్వు వచ్చింది నా కాపురం చూసి వెళ్దామనా, లేకపోతే కూల్చేద్దామనా? ఎంత మాట అన్నావు బావా. ఇద్దరు చిలకా గోరింకల్లా ఉన్నారంటే చూసేద్దామని వచ్చాను బావా. ఈ బొందే చిలకా గోరింకలు కలిసి ఉండవు, పొడుచుకొని చస్తాయే. ఎదవ డైలాగులు ఆపి మూసుకొని దొబ్బే. అక్క, బావ నా సీట్ మీద కొట్టాడే. తుడిచేసేద్దాం. అయ్యో అయ్యో, నాకేం తెలియదు. అక్క ఇంట్లో లేదు, పక్కింట్లోకి వెళ్ళింది. అది తెలిసే వచ్చాను. పిచ్చి పండు, ముందు ముందు నీ బెండ్ ఎలా తీస్తానో చూస్తావుగా. తగ్గేదే